హలో ఫ్రెండ్స్, చికెన్ గోంగూరకు కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 grams, గోంగూర 200 grams, ఆనియన్స్ 3, గ్రీన్ చిల్లీ 3, టర్మరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొరియండర్ లీవ్స్. చికెన్ గోంగూర కర్రీ ఎలా చేస్తున్నాను చూసేయండి. రండి చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చికెన్కి సరిపడంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది, ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుని కాసేపు 5 minutes కుక్ చేసుకోవాలి. కొంతమందికి ఒక డౌట్ ఉందండి, చికెన్ గోంగూర కలిపి వండితే చికెన్ ఉడుకుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. కంపల్సరీ ఉడకదండి, ఎందుకంటే అది పులుపు కాబట్టి. ఇప్పుడు ఎలా చేయాలంటే చికెన్ సపరేట్గా కుక్ చేసుకోవాలి, గోంగూరని సపరేట్గా బాయిల్ చేసుకోవాలి. అది ఎలాగోనో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఉడుకుతున్న ఆనియన్లో గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్లో శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేసుకొని కింద మీదకి నేను చికెన్ని కలిదిప్పుకుంటున్నాను. కలిదిప్పుకున్న తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటరు ఏదైతే ఇంకిపోయేంత వరకు చికెన్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్కి పసుపు అనేది బాగా పట్టుకునేలా కలిదిప్పుకుంటే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా గ్రేవీగా ఉడుకుతుంది కదా. ఇలా 5 minutes ఉడికించుకున్న తర్వాత నేను గోంగూర వేసేది కూడా చూపిస్తాను. చూడండి, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదండి గోంగూర ఎప్పుడు వేస్తుంది అనేసి. వేస్తున్నాను చూడండి. ఈ గోంగూర నేను ఉడకబెట్టుకొని మెదుపుకొని నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆ గోంగూరని ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్ అంతా వేసేస్తున్నాను. ఇది తిక్కుగా ఉంది కదండి, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుని ఆ ముక్కకి ఆ గోంగూర బాగా పట్టేంత వరకు దగ్గర కానివ్వాలండి. దగ్గర కానిచ్చిన తర్వాత ఆ బౌల్కి ఏదైతే కర్రీ ఉంది కదండి అదంతా తిప్పుకోవాలి. అదంతా నీట్గా కింద నుంచి మనం కలదిప్పుకొని ఆ చికెన్కి పట్టేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది 7982 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. వైబ్స్ పెరుగుతున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు, సపోర్ట్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గర పడిపోయిందండి కర్రీ. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి అయింది కదండి, ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా దగ్గర పడిపోతే సరిపోతుంది. ఎంతో మీరు మెచ్చే, మీకు నచ్చే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే మీకు కూడా చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేసుకొని బౌల్లో సర్వ్